శివుడు దేవుళ్లలో గొప్పవాడు, కానీ ఎందుకు శ్మశానంలో ఉంటాడో తెలుసా? దానికి కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. దానికి 3 లోతైన కారణాలున్నాయి. కారణం 1, శ్మశానం సత్యం చెప్పే చోటు. అక్కడ అహంకారం ఉండదు, డబ్బు పనిచేయదు, అందం అక్కరకు రాదు. అన్నీ వదిలి వెళ్లే చోటు శ్మశానం. అందుకే సత్యాన్ని ప్రేమించే శివుడు అక్కడుంటాడు. కారణం 2, శ్మశానంలో ఆత్మలుంటాయి. చనిపోయిన వారి ఆత్మలు మోక్షం కోసం వెతుకుతాయి. ఎవరూ అంగీకరించని ఆత్మలను కూడా శివుడు ఒడిలోకి తీసుకుంటాడు. శివుడు అక్కడుంటే ఆ ఆత్మలకు నేరుగా మోక్షం ఇవ్వగలడు. అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు. కారణం 3, శివుడు మృత్యువుకే అధిపతి. జననం మరణం రెండూ శివుని అధీనంలో ఉన్నాయి. శ్మశానం శివుడికి రాజ్యం లాంటిది. అక్కడ శివుడు ఉంటే మరణం కూడా పవిత్రమవుతుంది. ప్రపంచం వదిలేసిన వాళ్లకి శివుడే చివరి ఆశ్రయం. హరహర మహాదేవ్. కమెంట్లో రాయండి, మళ్ళీ చూడండి.